నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు. నేను చావు తప్పి కన్ను లోట్టబోయినట్టు గెలిచాను, కానీ కొందరు అసలు గెలవలేదు కదా. ఈ మధ్య చాలా సార్లు కేసీఆర్ గారిని కలిశాను. కవిత గురించి అసలు చర్చ జరగలేదు. అదే విషయాన్ని టీవీలో చెప్పాను. 25 ఏండ్ల నుండి పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా ఉన్నాను. 2001 నుండి ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన గెలుపు ఓటములకు నాదే బాధ్యత. గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకున్నాను, ఓడిపోగానే పారిపోయే రకం కాదు నేను. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, పార్టీని బద్నాం చేసే రేవంత్, రాధాకృష్ణ మాట్లాడిన మాటలాగానే కవిత మాటలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గెలుపు మాత్రమే నాది, ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను. గెలుపుకు నేనే బాధ్యుని అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యుని, ఓటమికి నేనే బాధ్యుని అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యుని. 2001 నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ, గెలుపటంలన్నిటికీ నేను బాధ్యుని, అందులో నాకేం సందేహం లేదు. నేను ఒక్కరిని మాత్రమే కాదు, తప్పకుండా పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు, కానీ నేను అట్లా అయిపోయింది కాదు. నేను పార్టీ సైనికుడిని, క్రమశిక్షణ గల సైనికుల్ని 25 ఏళ్ళుగా. ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను, మీ అందరి సాక్షిగా. కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్యకాలంలో